సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్కు చెందిన ఏసీ పౌల్ట్రీ ఫారం అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పౌల్ట్రీ ఫారం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. రేగులపల్లి స్టేజ్ నుంచి గుండారం గ్రామ శివార్లోని పౌల్ట్రీ ఫారం వరకు పాదయాత్ర కొనసాగుతుందని బెజ్జంకి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దళితులు ప్రభుత్వ భూములను ఆక్రమించి పౌల్ట్రీ ఫారం నిర్మించుకున్నారని వారు ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఆస్తుల పెంపుపైనే దృష్టి సారించారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ అంశంపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. పాదయాత్రను పూర్తిగా శాంతియుతంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ శ్రేణులతో పాటు మహిళలు, రైతులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారు మరి దళితుల, బీసీల, బహుజనుల భూములు ఆక్రమించి తన అప్పుడున్న అధికార బలంతో ఏసీ కోళ్ల ఫారం నిర్మించిండో మరి దాన్ని వెంటనే మరి మా ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి అధికారులు కూడా పర్యవేక్షణలో ఉంది. దాన్ని మరి ఎంత భూమి ఆక్రమించిండో ఈ మండల ప్రజలకు నిజాలు బయట పెట్టేందుకు రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మహిళా సంఘాలు, రైతులు, కార్మికులు, కర్షకులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు మరి రేగులపల్లి నుండి తను ఏదైతే గుండారం రేగులపల్లి శివారు మధ్యలో ఆక్రమించుకొని ఏసీ కోళ్ల ఫారం నిర్మించిండో అక్కడి వరకు మహాపాదయాత్ర నిర్వహించబోతా ఉన్నాం. మరి తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారులను తన గుప్పిట్లో పెట్టుకొని చుట్టూ తన నాయకులను ఒక వలయంగా చేసుకొని ఎస్సీల భూములు, అలాగే ప్రభుత్వ భూములు, బీసీల భూములు ఆక్రమించుకొని ఏసీ కోళ్ల ఫారం